హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఎటు వచ్చి నేనే ఇలా ఉన్నాను, మరి లేకపోతే ఏమిటండి వీడియో చూస్తున్నారు. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అయ్యో రావు గారికి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు ఎన్నో మరి చేసి పంపిస్తారు అని కోతంత జాలి దయ కరుణ ఏమైనా ఉన్నాయా? అబ్బే ఆ ఏమీ లేకపోగా సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా మీరు చూస్తున్నారంటే మరి ఎంత దారుణం చెప్పండి. దారుణం అని నేను ఎందుకు అన్నాను అని అంటే యూట్యూబ్ బాబాయ్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తున్నాడు. ఏమయ్యా రావు గారు, మీ ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా మీ వీడియోలు చూసేస్తున్నారు అని. మరి కోతంత నా మీద జాలి దయ ఉంచి ఆ పని మీద సబ్స్క్రిప్షన్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ ఇచ్చే పని మీద ఉండండి. రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూస్తాను, ఎవరు బాబు? ఓహోహో, అందం ఉంది, అంతకు మించిన అభినయం ఉంది, కానీ అసెంబ్లీ గేటు తాకి భాగ్యమే లేకుండా పోయింది మన సైబరాబాద్ మొక్కకి. జగనాయంలో మంత్రిగా ఉండి రాష్ట్ర ఆరోగ్య శాఖను ఐసీయూలో పడేసిన రజనమ్మ ఇవాళ మైకట్టుకుని కూటమి ప్రభుత్వం మీద తెగ గింజుకుంటా ఉంది. నువ్వు కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకి తక్కువ అన్నట్లుగా తెగ యాక్టింగ్ చేసేస్తా ఉన్నావులే కానీ ఇదిగా చూడు సిడతల రజని, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, మొదలెట్టు నీ జగన్ భజనామృతం. డబ్బులు సరిపోవని ఆ రోజు తెలీదా? ఎవరిని మోసం చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ మూడు కలిపి ముందుకు తీసుకెళ్తాం. అక్షరాల మీ కళ్ళతోనే చూశారు అందరూ. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఏటి నీ ఆవేదన రజనమ్మ? ఏమిటి నీ ఆవేదన? చంద్రబాబు గారు అభివృద్ధి సప్లైనబిలిటీ అన్నారనో, ఆపి 4 లెక్కలు చదివారనో తెగ కన్నీళ్ళు పెట్టేస్తున్నావు. అరే మోకానికి రంగు వేసుకుని ప్రెస్ మీట్కి వచ్చి నోరు వేసుకుని పడిపోతే అట్ట. 5 ఏళ్లు మీ జగనన్న అప్పులు తెచ్చినప్పుడు వాళ్ళు పప్పు బెల్లాల్లా పంచుతుంటే రాష్ట్ర ఖజానా ఏమైపోతుందో తెలియదని ఆ మైక్రాలువా నువ్వు? చేతులు కాలేక ఆకలట్టుకున్నట్లు అధికారం ఊడిపోయాక ఇవాళ రోడ్డు మీద నిలబడి P4 లెక్కలు చెబితే వినడానికి ఇక ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు. చూడు సిడతల రజని, నేను చూస్తా ఉంటే నాకు ముతక సామెత గుర్తుకొస్తా ఉందమ్మా. కన్నుపోయిన గుడ్డోడికి కాశీ పోతే మాత్రం ఏం వస్తుంది? ఇప్పుడు జగన్ రెడ్డి పరిస్థితి మీ పార్టీ స్థితిగతి అంతే ఉంది. సిడతల మేడం గుర్తెట్టుకో. ఇక్కడ నుంచి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకునేరు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనమే బాగు చేసుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాటికి అక్క చెల్లెమ్మలకు అర్థమై ఉంటది. అంటే స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్క చెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను.
నీ తాసారావులో బొడ్డు రాజీనామా నీ ఎక్కడే నీ లోపల ఉన్న అసలు ఏడు బయటపడింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే జన్మభూమి కమిటీ లాంటివని చంద్రబాబు గారు మోసం చేస్తున్నారని బలి బిల్డప్లు ఇస్తున్నావమ్మా. మరి 5 ఏళ్ల పాటు మీ వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఊర్లలో ఇళ్ల మధ్య గొడవలు పెట్టినప్పుడు ఆనాడు ప్రజల సొమ్ము ఎలా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ పక్కగా గుర్తుంది రాజీనామా. ఎదుటివాడి కంటినాలు చేతకడం కాదు, ముందు నీ వెనకున్న తాడేపల్లి ప్యాలెస్ లోటీల హిస్టరీ ఏంటో చూసుకో. ఊరకే ఇక్కడ డ్రామాలు ఆడుకు, యాక్టింగ్ ఎక్కువై కథ అడ్డం తిరిగిపోగలదు, జాగ్రత్త. ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు. మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ ని ఒక యాడ్ ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపర్ అని చెప్పి ఇక ఈ యాడ్ లో ఉంటది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు, యువతకి భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్ లో చెప్తారు ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. అవ్వో ఈ మధ్య గాని వాల్నట్స్ తెగ తింటున్నావా ఏంది రాజీనామా? ఆహా ఏమీ లేదు, గ్లామర్ తో పాటు తెలివితేటలు కూడా బాగా పెరిగినాయి. సూపర్ 6 ని సూపర్ స్కెచ్ అంటూ బళే డవిలాగులు కొడతా ఉన్నావు. నిరుద్యోగ భృతి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు ఏదోలో వెళ్ళించినట్లు ఉంది. మరి జాబ్ క్యాలెండరీ అంటూ 5 ఏళ్ల పాటు రాష్ట్ర యువతను నిలువునా ఉంచేసి గంజాయి ముఠాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన ఘన చరిత్ర మీ వైసీపీ ఇది కాదా? ప్రభుత్వ తాలూకు సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి తెలియాలంటే ఆర్టీఏని అడుగు, లేదంటే అందుకుంటున్న పేద జనాన్ని అడుగు. అంతేగాని తాడు బొంగరం లేని సొలుకౌలు చెప్పమాక. అంతేనా, ఇంకేమైనా ఉందో చెప్పడానికి? ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు జగన్ గారంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగనన్న, సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. విన్నాం. జగనన్న సంక్షేమానికి ఐకాన్, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ అంటూ నువ్వు చేస్తున్న సిడతల భజన 2 ఏళ్లుగా ఇంటానే ఉన్నావు. గుడ్డు ముందు వచ్చిందో పిల్లి ముందు వచ్చిందో తెలియదు కానీ నీ జగనన్న మాత్రం జంజీ హీరో అనేస్తూ ఉన్నావు. పబ్జీ ఆడే ప్రతివాడు జంజీ బ్యాచ్ అంటే అట్టా. జగన్ పుట్టింది 70వ దశకంలో, ఆయన జంజీ ఏంది ఇంకా నయం, జనాల్ఫా లేదు, సంతోషం. సైబరాబాద్ మొక్కవి నీకు జనరేషన్ గురించి తెలియకపోతే అట్ట. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జగన్కి భజన పర్రాలుగా మారిన నీలాంటి వాళ్ళ వల్లే కదా ఆ పార్టీకి గతెట్టింది. ఎప్పటికీ ఈ చిడతల వాయిద్యం ఆపేసి చిలకలూరుపేట కళామందిర్ సెంటర్కి వెళ్ళి చూడు, అక్కడ అడిగి చూడు జగన్ పాలన ఎలా ఉందో, బాబు గారి పాలన ఎలా ఉందో. అక్కడ దొరుకుతుంది నీకు సరైన సమాధానం. ఆయన జంజీ హీరో కాదు జగన్ రెడ్డి, కాక్రోచ్ జీరో. మొద్దెంకని తానే అని చెప్పుకున్నాడుగా. అర్జెంటుగా వెళ్ళి హిట్ కొనుక్కుని తాడేపల్లి ప్యాలెస్ కిల్లు కాస్త ఆ పని మీద ఉండు. అయిపోయి